వెల్కమ్ టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈ వీడియోలో క్రాంప్టన్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అండ్ ఈ కంపెనీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అండ్ క్రాంప్టన్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ క్రాంప్టన్ బ్రాండ్తో వేరియస్ ప్రోడక్ట్ ఆఫరింగ్ అయితే కస్టమర్స్కి అందిస్తున్నారు. లైక్ ఫ్యాన్ సెగ్మెంట్, లైటింగ్ సెగ్మెంట్, హోమ్ అప్లయన్సెస్ సెగ్మెంట్, పంప్ సెగ్మెంట్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ ఆల్మోస్ట్ 75+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ డివిజన్లో. అండ్ ఈ కంపెనీ రీసెంట్గా క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసింది. సో ఇకపోతే కంపెనీ రెవెన్యూ ఒకసారి చూస్తే కనుక ఎక్కువ శాతం ఎలక్ట్రికల్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ డివిజన్ నుంచి 69% వస్తుంది యాజ్ పర్ FY 2023 ఎర్నింగ్స్ ప్రకారం. లైటింగ్ ప్రోడక్ట్స్ నుంచి 22% రెవెన్యూ జనరేట్ అవుతే బటర్ఫ్లై కంపెనీ ఏదైతే ఉందో రీసెంట్గా కంపెనీతో మెర్జ్ అయింది. ఇక్కడ నుంచి 9% రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో చూస్తే కనుక వేరియస్ ప్రోడక్ట్ ఆఫరింగ్ ఇందాక చెప్పుకున్నట్టు లైక్ ఫ్యాన్ సెగ్మెంట్లో డిఫరెంట్ ప్రోడక్ట్ ఆఫరింగ్ ఉన్నాయి, వాటర్ పంప్ సెగ్మెంట్లో, అప్లయన్సెస్ సెగ్మెంట్లో, లైటింగ్ సెగ్మెంట్లో, స్పెషలీ ఎల్ఈడి లైట్ సెగ్మెంట్లో వేరియస్ ప్రోడక్ట్ ఆఫరింగ్స్ అయితే కంపెనీ అందిస్తుంది. అండ్ కంపెనీ ఆల్మోస్ట్ 500+ న్యూ ప్రోడక్ట్స్ని లాంచ్ చేశారు FY 2023లో. అండ్ 8 న్యూ పేటెంట్స్ అండ్ 35 డిజైన్స్ని రిజిస్టర్ చేయించుకుంది కంపెనీ అయితే. కంపెనీకి ఉన్న ఇంకో యాడెడ్ అడ్వాంటేజ్ FY 2023లో క్రాంప్టన్ రీవ్స్ బటర్ఫ్లై గాంధీమతితో మెర్జ్ అయింది. అండ్ ఫర్దర్గా బటర్ఫ్లై గాంధీమతి కూడా హోమ్ అప్లయన్సెస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద లీడింగ్ బ్రాండ్. సో ఈ మెర్జ్ ఏదైతే ఉందో ఇట్ విల్ ప్రొవైడ్ సినర్జీ రెండు కంపెనీస్కి కూడా. బటర్ఫ్లై గాంధీమతి 500+ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. త్రూ దిస్ కంపెనీ ప్రోడక్ట్సే కాకుండా క్రాంప్టన్ ప్రోడక్ట్స్ కూడా వీళ్ళు సేల్ చేయనున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా అడ్వర్టైజింగ్ బడ్జెట్ మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అండ్ మార్కెట్ ఎక్స్పాన్షన్లో ఉంది క్రాంప్టన్ కన్జ్యూమర్స్. అండ్ రీసెంట్గా క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత మేనేజ్మెంట్ కూడా చాలా మట్టుకు పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళు FY 2024 టు FY 2026 ఎస్టిమేట్స్ ప్రకారం చాలా మటుకు రెవెన్యూలో ఒక ఇంక్రిమెంటల్ ట్రెండ్ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 7 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ 7 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో ఎక్కువగా ఫ్యాన్స్ డివిజన్ 39% యూటిలైజేషన్ ఉంటే, లైటింగ్ 36% యూటిలైజేషన్, ఫాలోడ్ బై పంప్స్. అండ్ కంపెనీకి అక్రాస్ 28 వేర్ హౌసెస్ ఉన్నాయి కంప్లీట్ ఇండియాలో. కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం ఎలక్ట్రికల్ షాప్స్ దొరుకుతాయి 60%. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకోటి ఏంటంటే కంపెనీకి 5,760 ఛానల్ పార్ట్నర్స్ ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ 2,89,000 రిటైలర్స్ అండ్ 11 ఇండస్ట్రీ పార్ట్నర్స్ అయితే ఉన్నారు త్రూ విచ్ దే కెన్ సెల్ క్రాంప్టన్ ప్రోడక్ట్స్. కంపెనీకి అయితే మొత్తం 4 సబ్సిడరీస్ ఉన్నారు. ఒకటి పినాకిల్ లైటింగ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, అండ్ రెండవది నెక్సర్స్ లైటింగ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, అండ్ మూడవది క్రాంప్టన్ CSR ఫౌండేషన్ అయితే బటర్ఫ్లై గాంధీమతి. ఇందులో 75% ఈక్విటీ స్టేక్ అయితే కంపెనీ కలిగి ఉంది. కంపెనీ యొక్క వాల్యుయేషన్ చూస్తే కనుక మార్కెట్ క్యాపిటలైజేషన్ 18,000 crore ఉంది. సో 52 వీక్లో 251 ఉంటే కంపెనీ స్టాక్ ప్రైస్ ఆల్మోస్ట్ 52 వీక్లోకి చాలా దగ్గరగా ఉంది. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా స్టాక్లో చాలా మటుకు కరెక్షన్ అయితే చూసాము. అండ్ ప్రస్తుతానికి అయితే ఒక వెరీ గుడ్ అక్యుములేషన్ జోన్ దగ్గర క్రాంప్టన్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అయితే కనబడుతుంది. అండ్ ఫర్దర్గా ప్రైస్ టు ఎర్నింగ్ 42 టైమ్స్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ 42.6గా ఉంది. సో నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ మిగతా పీర్స్తో కంపేర్ చేసినప్పుడు. అండ్ డివిడెండ్ పే చేయగలిగిన కంపెనీ. అండ్ రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంది. రిటర్న్ రేషియోస్ చూస్తే కనుక లైక్ ఆల్మోస్ట్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 16% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 18%గా ఉంది. కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ ఒకసారి చూద్దాం. డిసెంబర్లో సేల్స్ అనేవి 1,693 crore వచ్చాయి. కొద్దిగా మీకు సీక్వెన్షియల్గా తగ్గాయి. అండ్ ఇయర్లీ బేస్ మీద సేల్స్ అయితే పెరిగాయి. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా మీకు సీక్వెన్షియల్గా కొద్దిగా ఫాల్ వచ్చింది. 85 crore రెవెన్యూస్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది కంపెనీ డిసెంబర్లో. 101 crore ఉంది ప్రీవియస్ క్వార్టర్లో. బట్ లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో 88 crore ఉంది. సో ప్రాఫిట్ పోస్ట్ చేయగలుగుతుంది కంపెనీ. బట్ రీసెంట్గా చాలా మటుకు ప్రాఫిట్స్ అయితే కట్ డౌన్ అయ్యాయి. కంపెనీ ఇందాక చెప్పుకున్నట్టు కంపెనీ ఎక్స్పాన్షన్ ఫేజ్లో ఉంది కాబట్టి సో రీసెంట్గా ఫ్యూ క్వార్టర్స్ నుంచి కూడా కంపెనీ ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయగలేదు. కంపెనీ ప్రాఫిట్స్ అయితే ఎక్కువగా పోస్ట్ చేయట్లేదు. అండ్ ఫర్దర్గా ఇక్కడ నుంచి స్టాక్లో మొమెంటం రావడానికి నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్లో ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలిగితే కనుక. అండ్ ఆల్రెడీ మేనేజ్మెంట్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది కంపెనీ కమింగ్ డేస్లో బెటర్ మార్జిన్స్ ప్రొవైడ్ చేయగలదు, ప్రాఫిట్స్ ఎర్న్ చేయగలదు అని. కాబట్టి సో ఆ బేసిస్ మీద స్టాక్ యొక్క వాల్యుయేషన్ ఇక్కడ నుంచి అయితే అట్రాక్టివ్గా ఉండనుంది. సో FISకి 35% వాట, 35.58% వాట, అంటే ఆల్మోస్ట్ 36% వాట FISకి ఉంటే, DIS ఇంక్లూడింగ్ మ్యూచువల్ ఫండ్స్ కంబైన్డ్ 48% వాటా కలిగి ఉన్నారు. అండ్ పబ్లిక్కి 16.42% వాటా అయితే ఉంది. కంప్లీట్లీ డ్రివెన్ బై FIS అండ్ మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్ కలిగి ఉన్న స్టాక్ ఇది. ప్రమోటర్ కంప్లీట్లీ 0% వాటా కలిగి ఉన్నారు. సో ఇది కంప్లీట్లీ ప్రొఫెషనల్లీ ఆర్గనైజ్డ్ కంపెనీ. అండ్ ఇది క్రాంప్టన్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.